ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2019 ఆర్థిక అంశాలు. పిఎఫ్పై తాజా వడ్డీ రేటు 8.65%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65%కి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. పిఎఫ్ రేటును పెంచడం గత 3 ఏళ్లలో ఇదే తొలిసారి. 2015-2016లో 8.8%గా ఉన్న వడ్డీ రేటును 2016-2017లో 8.65%కి, అటుపై 2017-2018లో 5 ఏళ్లు కనిష్టమైన 8.55%కి కుదించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియజేశారు. ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం 6 కోట్ల పైచిలుకు చందాదారులున్నారు. స్టాంపు చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం. పన్నుల ఎగవేతను నిరోధించడంతో పాటు స్టాంపు డ్యూటీ విధింపును క్రమబద్ధీకరించే సవరణలతో కూడిన భారతీయ స్టాంపుల చట్టం 1899కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఫైనాన్స్ చట్టం 2019లో భాగంగా భారతీయ స్టాంపుల చట్టం 1899కు సవరణలను ప్రభుత్వం చేయగా దీనికి పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు సెక్యూరిటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లపై స్టాంపు డ్యూటీ విధించుకునేందుకు వీలుగా వ్యవస్థాగత, చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ తగ్గింపు. నిర్మాణంలో ఉన్న ఇల్లు నిర్మాణం పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన ధృవపత్రం ఇంకా రాని ఇల్లు, అందుబాటు ధరల్లో వచ్చే ఇళ్ల అఫోర్డబుల్ హౌసెస్ కొనుగోలుపై ఢిల్లీలో ఫిబ్రవరి 24న జరిగిన 33వ జీఎస్టీ మండలి సమావేశంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ రేటును జీఎస్టీ మండలి తగ్గించింది. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తయిన ఆ మేరకు ధృవపత్రం ఇంకా రాని ఇళ్ల కొనుగోలుపై 12% జీఎస్టీ విధిస్తున్నారు. వ్యాపారులకు ఇన్పుట్ ట్యాక్స్ ఐటీసీ కూడా ఇస్తున్నారు. తాజాగా ఈ కేటగిరీ ఇళ్లపై పన్నును జీఎస్టీ మండలి 5%కి తగ్గించింది. ఐటీసీని కూడా ఎత్తివేసింది. చలామణిలోకి నూతన సిరీస్ 100 నోటు. త్వరలో నూతన సిరీస్ 100 రూపాయల నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఫిబ్రవరి 26న ప్రకటించింది. కొత్త సిరీస్ 100 నోటుపై ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని పేర్కొంది. ఈ నోటు ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి 100 రూపాయల నోటు మాదిరిగానే ఉంటుందని, అయితే ఒక్క సిరీస్లోనే నూతనత్వం ఉండనుందని వివరించింది. నూతన నోటుతో పాటు పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. భారత్ బయోటెక్ చేతికి బెహరింగ్ వ్యాక్సిన్స్. గ్లాక్సోస్మిత్క్లైన్ జీఎస్కే ఏషియాకు చెందిన చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్స్ ను హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు రూపంలో 100% వాటాను దక్కించుకోనుంది. ఈ మేరకు హైదరాబాద్లో ఫిబ్రవరి 15న ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. చిరోన్ బెహరింగ్కు గుజరాత్లోని అంకాలేశ్వర్లో రేబీస్ టీకా తయారీ కేంద్రం ఉంది. దీని వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల మోతాదులు కాగా, భారత్ బయోటెక్ రేబీస్ టీకా ప్లాంట్ సామర్థ్యం 1 కోటి డోసులు. వృద్ధి వేగంలో 10 ఏళ్లు భారత్దే పైచేయి. ఆక్స్ఫర్డ్. వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకు భారత్దే పైచేయి అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విభాగం రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రూపొందించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే 2019-2028 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5%గా ఉంటుంది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటితో చూస్తే అధికం. రెపో రేటు 0.5% తగ్గించిన ఆర్బీఐ. కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 0.5% అనగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25%కి, రివర్స్ రెపో రేటు 6%కి దిగొచ్చాయి. ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ తొలి భేటీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6వ ద్వైమాసిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ. క్యూఆర్-సామ్ పరీక్ష విజయవంతం. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్యూఆర్-సామ్ పరీక్షలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలో బాలసోర్ జిల్లాలోని చాందీపూర్లో ఫిబ్రవరి 26న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్లో ట్రక్కుపై నుంచి ఈ క్షిపణులను పరీక్షించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో రూపొందించిన ఈ క్షిపణులు 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. తొలి దేశీయ 4G చిప్ ఆవిష్కరణ. తొలిసారి దేశీయంగా రూపొందించిన 4G సెమీకండక్టర్ చిప్ను బెంగళూరుకు చెందిన సిగ్నల్ చిప్ ఫిబ్రవరి 27న ఆవిష్కరించింది. 4G, LTE, 5G మోడెమ్స్లో ఉపయోగించడానికి ఈ సెమీకండక్టర్ చిప్స్ అనువుగా ఉంటాయని సంస్థ తెలిపింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్ చిప్ వ్యవస్థాపకుడు హిమాంశు కస్నిస్ వెల్లడించారు. రీజనరేటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రారంభం.
తొలి రీజనరేటివ్ టెక్నాలజీ ఆధారిత 5000 హార్స్ పవర్ WAG-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ BHEL తన ఝాన్సీ ప్లాంటులో ఫిబ్రవరి 8న ప్రారంభించింది. బ్రేకులు వేసినప్పుడు ఏర్పడే ఉష్ణశక్తి వృధా కాకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వే అవసరాల కోసం దీన్ని రూపొందించినట్టు BHEL తెలిపింది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తును తిరిగి రైల్వే విద్యుత్ లైన్లకు సరఫరా అయ్యే ఏర్పాటు ఉంటుంది. హెలినా క్షిపణి పరీక్షలు విజయవంతం. యుద్ధ ట్యాంకులపై దాడి చేసే అత్యాధునిక క్షిపణి హెలినాను హెలికాప్టర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలో బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద ఫిబ్రవరి 8న భారత శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. యుద్ధ ట్యాంకులపై దాడి చేసేందుకు భారత్కు ఉన్న క్షిపణుల్లో ఒకటైన నాగ్ క్షిపణిని హెలికాప్టర్ నుంచి ప్రయోగించగలిగేలా స్వల్ప మార్పులు చేసి కొత్త క్షిపణికి హెలినా అని పేరు పెట్టారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని అభివృద్ధి చేసింది. యుద్ధ ట్యాంకులపై దాడి చేసే వాటిలో హెలినా ప్రపంచంలోని అత్యంత అధునాతన క్షిపణుల్లో ఒకటి. GSAT-31 ప్రయోగం విజయవంతం. దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన GSAT-31 సమాచార ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 6న ఏరియన్ 5 ఉపగ్రహ వాహక నౌక ద్వారా GSAT-31 ప్రయోగం చేపట్టారు. GSAT-31తో పాటు సౌదీ అరేబియాకి చెందిన 1/Hellas Sat4 జియో స్టేషనరీ శాటిలైట్ ను కూడా అంతరిక్షంలోకి పంపారు. ద్వైపాక్షిక సంబంధాలు. భారత్ దక్షిణ కొరియాల మధ్య 6 ఒప్పందాలు. భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియా కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పర్యటనలో రెండో రోజైన ఫిబ్రవరి 22న మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్తో కలిసి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించే దిశగా చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియాను ఒక విలువైన భాగస్వామిగా మేం భావిస్తున్నామన్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచేందుకు గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. పాకిస్తాన్లో భారత్ మెరుపుదాడులు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని ముజఫరాబాద్, చకోటీలలో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ JEM శిబిరాలపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న మెరుపుదాడులు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. 1000 పౌండ్ల బరువైన బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, వారి శిక్షకుల్ని వాయుసేన మట్టుపెట్టింది. ఈ మెరుపుదాడుల్లో భారత్ 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలను ఉపయోగించింది. మిరాజ్ 2000 విశేషాలు. ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్ 1990లో మిరాజ్ 2000 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. తర్వాత కాలంలో ఈ యుద్ధ విమానాలకు నూతన సాంకేతికతను జోడించారు. మిరాజ్ 2000 పొడవు 14.36 మీటర్లు, రెక్కల నిడివి 91.3 మీటర్లు, బరువు 7500 కిలోలు, క్షిపణులతో కలిపి గరిష్ట బరువు 17,000 కిలోలు, గరిష్ట వేగం గంటకు 2336 కిలోమీటర్లు, ఎగరగలిగే గరిష్ట ఎత్తు 17 కిలోమీటర్లు. అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు. భారత్లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రీతో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18న చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించిన 10 ఒప్పందాలను ఇరు దేశాధినేతలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలన్నీ సహకరించుకునే వేదిక కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టైజం ఏర్పాటుకు ఈ మోదీ మాక్రీ మద్దతు ప్రకటించారు. అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఇద్దరు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్కు క్షిపణి వ్యవస్థలను అమ్మేందుకు అమెరికా ఆమోదం. భారత్కు అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ గా పిలిచే ఈ వ్యవస్థల అమ్మకానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్నట్లు అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఫిబ్రవరి 7న తెలిపింది. సుమారు 1355 కోట్ల విలువైన ఈ రెండింటి కొనుగోలు ద్వారా భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలకు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అమెరికా రక్షణ రంగ సంస్థ సిక్సార్ నుంచి 72,400 అధునాతన రైఫిళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు ఫిబ్రవరి 12న వెల్లడించారు. ఇందుకోసం 700 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. క్రీడాంశాలు.
షూటింగ్లో చండేలా ప్రపంచ రికార్డు. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంటులో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 23న మొదలైన షూటింగ్ టోర్నమెంటులో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో 26 ఏళ్ల చండేలా 252.9 పాయింట్ స్కోర్ చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో చండేలా 252.4 పాయింట్లతో 2018 ఏప్రిల్లో చైనా షూటర్ రుజుజావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ టోర్నీలో రుజుజావో 251.8 పాయింట్లు స్కోర్ చేసి రజతం నెగ్గగా చైనాకు చెందిన హాంగ్జూ 230.4 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. ప్రపంచ కప్ షూటింగ్లో సౌరభ్కు స్వర్ణం. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంటులో భారత షూటర్ సౌరభ్ చౌదరికి స్వర్ణ పతకం లభించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 24న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో సౌరభ్ 245 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్కు చెందిన వల్ ఒమెల్చుక్ 243.6 పాయింట్లు పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సౌరభ్ బద్దలు కొట్టాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన సౌరభ్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు ఈ విభాగంలో భారత్కు 2020 టోక్యో ఒలింపిక్స్కు బెర్తును అందించాడు. శ్రీలంక క్రికెటర్ జయసూర్యపై 2 ఏళ్ల నిషేధం. శ్రీలంక విఖ్యాత క్రికెటర్ సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఫిబ్రవరి 26న 2 ఏళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం 2018 అక్టోబర్ 16 నుంచి అమలవుతుందని ప్రకటించింది. 1996లో లంకకు వన్డే ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన జయసూర్య ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఏసీయూ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించాడు. విచారణకు సహకరించకుండా సాక్ష్యాలని ధ్వంసం చేసినట్లు ఏసీయూ ధృవీకరించింది. దీంతో అతనిపై 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది. షూటింగ్లో సౌరభ్ మను జంటకు స్వర్ణం. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంటులో భారత షూటర్లు సౌరభ్ చౌదరి, మను బాకర్ జంట స్వర్ణ పతకం గెలుచుకుంది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 27న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ మను జోడీ 483.4 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచారు. ఈ ఈవెంట్లో చైనాకు చెందిన రాన్ జీన్ జియాన్, జోవెన్ జాంగ్ జోడీ 477.7 పాయింట్లు స్కోర్ చేసి రజతం సాధించగా, కొరియాకు చెందిన మిన్జుంగ్ కిమ్, డేహన్ పార్క్ 418.8 పాయింట్లు స్కోర్ చేసి కాంస్యం సొంతం చేసుకున్నారు. టీ20లో ఆస్ట్రేలియా విజయం. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఫిబ్రవరి 27న జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆసీస్ 7 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్పై తొలిసారిగా టీ20 సిరీస్ను 2-0తో నెగ్గింది. వరుసగా 2 ద్వైపాక్షిక టీ20 సిరీస్ను ఓడిపోవడం భారత్కి ఇదే తొలిసారి కాగా, ఈ సిరీస్ కంటే ముందు న్యూజిలాండ్లోనూ భారత్కు ఓటమి ఎదురైంది. కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే. ఎఫ్ఐహెచ్ ఉత్తమ ఆటగాడిగా అర్తూర్ వాన్ డొరెన్. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎఫ్ఐహెచ్ ఉత్తమ ఆటగాడిగా ప్రపంచ ఛాంపియన్ బెల్జియంకు చెందిన డిఫెండర్ అర్తూర్ వాన్ డొరెన్ వరుసగా 2వ ఏడాది ఎంపికయ్యాడు. 2018 సంవత్సర పురస్కారాలను ఫిబ్రవరి 14న ఎఫ్ఐహెచ్ ప్రకటించింది. మహిళల విభాగంలో నెదర్లాండ్ క్రీడాకారిణి ఎవాడీ గోయిడే ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే గోల్ కీపర్ విన్సెంట్ వానాచ్ ఉత్తమ గోల్ కీపర్ గా, అర్తూర్ డి స్లూవర్ ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా, బెల్జియం హెడ్ కోచ్ షేన్ మెక్లాయిడ్ ఉత్తమ కోచ్గా నిలిచారు. 1998 నుంచి ప్రకటిస్తున్న ఎఫ్ఐహెచ్ అవార్డుల్లో ఇప్పటి వరకు ఒక్క అవార్డు భారత్కు లభించలేదు. సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా సైనా నెహ్వాల్. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు PSBB తరపున బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ నిలిచింది. అస్సాంలోని గువాహటిలో ఫిబ్రవరి 16న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 2వ సీడ్ సైనా 21-18, 21-15తో టాప్ సీడ్ PV సింధుపై విజయం సాధించింది. గత జాతీయ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ సింధునే ఓడించి సైనా టైటిల్ నెగ్గింది. ఓవరాల్ గా జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గడం సైనాకిది 4వసారి. గతంలో ఆమె 2006, 2007 మరియు 2017లలో విజేతగా నిలిచింది. ఇరానీ కప్ విజేత విదర్భ. వరుసగా 2వసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ కప్ను కూడా సొంతం చేసుకుంది. నాగ్పూర్లో విదర్భ రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన 5 రోజుల మ్యాచ్ డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంతో పాటు గెలుపు వాకిట ఉన్న విదర్భతో ఇక చేసేదేమీ లేక రెస్ట్ ఆఫ్ ఆటగాళ్లు చేతులు కలిపారు. ఇక విజయం ఖాయం కావడంతో ముందుగానే ఆటను ముగించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇరానీ కప్ విదర్భ వశమైంది. ఈజీఏటీ కప్లో మీరాబాయి చానుకు స్వర్ణం. థాయిలాండ్లో ఫిబ్రవరి 7న జరిగిన ఈజీఏటీ కప్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు స్వర్ణ పతకం లభించింది. మహిళల 49 కేజీల విభాగంలో చాను స్నాచ్లో 82 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 110 కేజీలు కలిపి మొత్తం 192 కిలోల బరువెత్తింది. ఈజీఏటీ కప్ను ద్వితీయ శ్రేణి ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నీగా వ్యవహరిస్తారు.
పివి సింధుతో లీనింగ్ సంస్థ ఒప్పందం. భారత టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట సింధుతో చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ లీనింగ్ 4 ఏళ్ల కాలానికి స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సింధుకు లీనింగ్ సంస్థ 50 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఇందులో 40 కోట్ల స్పాన్సర్షిప్ మొత్తంగా మరో 10 కోట్ల బ్యాడ్మింటన్ క్రీడా సామగ్రి రూపంలో లీనింగ్ అందజేయనుంది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్లో అతిపెద్ద గొప్ప ఒప్పందంగా ఇది నిలిచింది. ఒప్పందం ప్రకారం ఇకపై సింధు లీనింగ్ కు చెందిన క్రీడా ఉత్పత్తులనే వాడాల్సి ఉంటుంది. టీ20 సిరీస్ విజేత న్యూజిలాండ్. భారత్ న్యూజిలాండ్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ గెలుచుకుంది. న్యూజిలాండ్లోని హ్యామిల్టన్లో ఫిబ్రవరి 10న జరిగిన 3వ మ్యాచ్లో న్యూజిలాండ్ 4 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఫలితంగా 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ ఆటగాడు సీఫెట్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. మరోవైపు భారత్ న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మహిళల టీ20 సిరీస్లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా మిథాలీ. 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా భారత క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్ భారత్ మధ్య ఫిబ్రవరి 1న జరిగిన వన్డే మ్యాచ్తో మిథాలీ ఈ రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్కు చెందిన మిథాలీ వన్డేల్లో 6,622 పరుగులు, 10 టెస్టుల్లో 663 పరుగులు, 85 టీ20ల్లో 2,283 పరుగులు చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా మిథాలీ పేరిటే ఉంది. భారత్కు 5 వన్డేల సిరీస్. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 5 వన్డేల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. 4వ వన్డే మినహా మిగతా 4 మ్యాచ్లు గెలుచుకున్న భారత్ 5 మ్యాచ్ల సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. న్యూజిలాండ్లో ఫిబ్రవరి 3న జరిగిన 5వ వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో కివీస్ను ఓడించింది. ఈ సిరీస్లో భారత క్రికెటర్ మహమ్మద్ షమి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. దీంతో భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా తర్వాత వన్డే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం సాధించిన 3వ భారతీయ పేసర్గా షమి నిలిచాడు. సియాటిల్ ఓపెన్ విజేత రమిత్ టాండన్. సియాటిల్ ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ PSA ఛాలెంజర్ టోర్నమెంట్లో విజేతగా భారత స్క్వాష్ ప్లేయర్ రమిత్ టాండన్ నిలిచాడు. అమెరికాలో ఫిబ్రవరి 3న జరిగిన ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్ రమిత్ 11-4, 11-7, 2-11, 11-2తో ఈజిప్టుకు చెందిన మొహమ్మద్ ఎల్ షెర్బినీపై గెలుపొందాడు. దీంతో రమిత్ తన కెరీర్లో 4వ అంతర్జాతీయ టైటిల్ను సాధించినట్లయింది.